క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 2024లో నిర్జల ఏకాదశిని జూన్ 18న జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాస సమయంలో ఆహారం తినడం, నీరు త్రాగడం కూడా నిషేధించబడినది. ఉపవాస నియమాలను విస్మరించిన భక్తుడు ఉపవాసం పుణ్య ఫలితాలను పొందలేడు. ఈ ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి 24 ఏకాదశులతో సమానమైన ఫలితం లభిస్తుందని పురాణ గ్రంథాలలో వివరించబడింది. నిర్జల ఏకాదశి రోజున లోక రక్షకుడైన విష్ణువును, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడు కీర్తి, గౌరవం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడని విశ్వాసం. ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఏకాదశి తిథికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే, ధనవంతులు కావాలి అంటే, విముక్తి పొందాలి అనుకుంటే నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చర్యలు చేయండి. నిర్జల ఏకాదశికి పరిహారాలు: ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం. ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలి అంటే నిర్జల ఏకాదశి రోజున స్నానం, జ్ఞానం చేసిన తరువాత ఆచారాల ప్రకారం శ్రీ విష్ణువును పూజించండి. పూజా సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని బాధలు తొలగిపోతాయి. ఎటువంటి ఆర్థిక సంబంధిత సమస్యలను అధిగమించడానికైనా నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణువుకు తులసి మంచిరిని సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజున తులసి ఆకులు లేదా మంచిరి చెట్టు నుంచి తెంపకూడదని గుర్తుంచుకోండి. విష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే ఒక రోజు ముందు తులసి మంచిరిని తీసి ఉంచుకోవాలి. కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలి అనుకుంటే నిర్జల ఏకాదశి రోజున పూజా సమయంలో శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలను సమర్పించాలి. పూజా సమయంలో ఆదాయం పెరగడానికి, అదృష్టం కోసం విష్ణువును ప్రార్థించండి. సమస్యల నుంచి ఉపశమనం కోసం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి బియ్యం పాయసం అంటే ఇష్టం. అటువంటి పరిస్థితుల్లో నిర్జల ఏకాదశి రోజున పూజా సమయంలో విష్ణువుకు బెల్లంతో చేసిన బియ్యం పాయసాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణుడు సంతోషిస్తారు, సమస్యలన్నింటినీ తొలగిస్తారని విశ్వాసం.